హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? అయితే రెసిపీలోకి వెళ్దాం. ముందుగా గోంగూరను నీట్గా కడిపెట్టుకోవాలి. పప్పును మరియు గోంగూరను విడివిడిగా ఉడికించాలండి, ఎందుకంటే గోంగూర పులుపుకి పప్పు ఉడకదండి. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. గోంగూరను ఉడకబెట్టేటప్పుడు మరియు పప్పును ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఉడికించిన పప్పులో ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. ఈ ఉడికించినటువంటి పప్పులో గోంగూర వేసుకోవాలి. ముందుగా మనము ఉడికించి పెట్టుకున్నటువంటి గోంగూర ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే గోంగూరతో పాటు పప్పులో తగినంత ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. అప్పుడు ఆ గోంగూరాకుకి ఉప్పు, కారము పప్పుకి అంతా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా? పప్పుతో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంతో పాటే ఉడకడం వల్ల. ఇంకేముంది, పప్పు రెడీ అయిపోయింది కదా, ఇంకా తాలింపు రెడీ చేసుకుందాం. ఆయిల్లోకి తాలింపు గింజలు, వెల్లుల్లి, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మెంతిపిండి వేసి తాలింపు వేసుకోవాలి. అబ్బా, ఎంత కమ్మగా ఉందో తెలుసా! గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. స్మెల్ చాలా బాగుందండి. ఇంకేంటి మరి ఆలస్యం, మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.